శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనుషులు మనకు వ్యతిరేకంగా వస్తూ ఉంటారు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా తయారవుతూ ఉంటాయి. అసాధ్యమైనటువంటి కార్యాలుగా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రియులారా, మనము క్రీస్తు వైపు చూస్తూ ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా, ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారిని దీవించండి, వారితో మాట్లాడండి. మేము నిన్ను స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై నీవు ఆసీనుడవు కమ్మని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడండి, మమ్మలను మీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకొనండి. మీ ఆత్మ కార్యం మా జీవితాల్లో జరిగించమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం.
జగతికి యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము, యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము. పాట పాడెదం ప్రభువునకు, స్తోత్రార్పణ చేసేదం. పాట పాడెదం ప్రభువునకు, స్తోత్రార్పణ చేసేదం. యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మాట్లాడే దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాట కొరకు మేము వేచి ఉండగా నీ దాసునైన నన్ను అభిషేకించి నా కొరకు, మీ బిడ్డల కొరకు అవసరమైన మాటలు వినిపింపజేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుంచి ఉన్నటువంటి దేవుని మాటలు ఈ దినమందు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు 5,000 మంది పురుషులు, స్త్రీలు, బిడ్డలకు భోజనాన్ని 5 రొట్టెలు 2 చేపల ద్వారా వాటిని దీవించి పెట్టిన తరువాత 22వ వచనములో, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనములో ఆయన జనసమూహములను పంపివేసి ఆయన తన శిష్యులు దోణి ఎక్కి ఆ యొక్క సరస్సు లేదా ఆ యొక్క సముద్రం యొక్క అద్దరికి వెళ్ళమని వారికి ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం చూస్తాం. 22వ వచనములో యేసుక్రీస్తు వారు అంతమందికి 5 రొట్టెలు 2 చేపల ద్వారా భోజనం పెట్టినప్పుడు ఇక్కడ మత్తయి భక్తుడు దాన్ని ప్రస్తావించలేదు, కానీ యోహాను భక్తుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 14, 15 వచనాల్లో మరికొన్ని మాటలు రాస్తాడు. అదేంటంటే, ఈయన చేసిన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యచకితులైనటువంటి జనులందరూ కూడా మనం ఎదురు చూస్తున్న మెస్ ఈయనే కదా మన నాయకుడు, ఇలాంటి వాడి కోసమే కదా మనం ఎదురు చూస్తున్నామని వారు యేసుక్రీస్తు వారిని ఒక రాజకీయ నాయకునిగా మార్చడానికి ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 14, 15 వచనాలు చూసినప్పుడు, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను అన్న మాట యోహాను భక్తుడు రాసుకొస్తాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారికి తెలుసు వారు ఏం ఆలోచన చేస్తున్నారో అన్నది. ఆయన మన పాపముల కోసం సిలువలో మరణించడానికి ఈ లోకానికి వచ్చారు. తండ్రి గురించినటువంటి, పరలోకమును గురించినటువంటి, మారు మనసు గురించినటువంటి బోధలు చేసి ఆయన ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వస్తే యూదులు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను అపార్థం చేసుకొని రాజకీయ నాయకుడిగా ఆయన్ని చూస్తూ ఉన్నారు. ఆయన అటువంటి పాపులారిటీ ఆయనకు పనికిరాదని ఆయన గ్రహించిన వాడై దాని నుండి తప్పించుకోవడానికి జనులందరినీ పంపివేసి ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనము, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేసెను. అవతల బెత్సైదా అనేటువంటి పట్టణం ఉంటుంది, అది కపెర్నహూముకు దగ్గరలో ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళమని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన కూడా జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. రోజంతా యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేసేవారు, రోగులను స్వస్థపరిచేవారు. కానీ సాయంకాలం అయినప్పుడు తప్పనిసరిగా ఆయనకున్న అలవాటు ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన సమయాన్ని గడుపుతూ ఉండేవారు. తండ్రి సన్నిధిలో ఆయన సమయాన్ని గడిపేవారు. మానవునికి ఈ లోకానికి వచ్చారు కనుక ఆయన తండ్రి సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉండేవారు. మనము పరిచర్య చేస్తున్నప్పుడు లేదా మన జీవితాలను జీవిస్తున్నప్పుడు, అంటే కొంతమంది సువార్థికులు అయి ఉండొచ్చు, సంఘ కాపరులు అయి ఉండొచ్చు, లేకపోతే
సంఘములో ఆయా విధాలైన పరిచర్య చేసేవారై ఉండొచ్చు. లేదంటే కేవలం ఒక విశ్వాసగా నీవు జీవిస్తున్నప్పటికీ మనందరి జీవితాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యమైనది తండ్రితో ఏకాంత అనుభవము, ఆయనతో సమయాన్ని గడపడం అనేది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారి పరిచర్య అంతా మనం చూస్తే ఆయన తప్పనిసరిగా సాయంకాలమైనప్పుడు తండ్రితో ఏకాంతముగా సమయాన్ని గడిపేవారన్న సంగతి మనకు సువార్తల్లో కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఒంటరిగా తండ్రితో సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ లోపల తన యొక్క శిష్యులు ఆ యొక్క గలిలయ సముద్రం మీద దోణిలో ప్రయాణం చేస్తూ అద్దరికి వెళ్తూ ఉన్నారు. అప్పటికి దోణె దరికి దూరముగా ఉంది, గాలి భయంకరంగా ఎదురవుతూ ఉంది, అలల వలన ఆ యొక్క దోణె కొట్టబడుతూ ఉంది, అటు ఇటు ఊగులాడుతూ ఉంది. వారు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. బహుశా భయంకరమైనటువంటి తుఫాను ఆ యొక్క సముద్రం మీద చెలరేగి ఉండవచ్చు. ఆ యొక్క దోణె ఆ అలల చేత కొట్టబడుతున్నటువంటి సందర్భం మనం చూస్తాం. అటువంటి సమయంలో రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను అన్నమాట మనం చూస్తాం. రాత్రి 4వ జామున, ఈ జాములు అనేటువంటి లెక్క రోమియులు యూదులను పరిపాలించడం ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి ఈ జాముల లెక్క, రోమియుల యొక్క లెక్కను వారు కూడా వాడుకుంటూ ఉండేవారు. రాత్రి 4వ జాము అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు సమయము. అది 3 నుండి 6 వరకు 4వ జాము. రాత్రి 4వ జాము 3 నుండి 6 వరకు. అప్పుడే తెల్లవారుతూ ఉండొచ్చు, కొంచెం మసకగా కనిపించేటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు సముద్రము మీద నడుచుకుంటూ వారి యొద్దకు వస్తున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ఒడ్డున లేరు, ఆయన ఏదో మ్యాజిక్ చేయటం కాదు, సర్వశక్తిమంతుడు కాబట్టి ఆ నీటి మీద నడవగలుగుతూ ఉన్నాడు. దేవుడు కాబట్టి ఆత్మస్వరూపిగా నడుస్తున్నాడు అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు అయ్యుండి మానవునిగా శరీరాన్ని ధరించి వచ్చాడు కనుక ఆయన మనకలాగే, మనం ఒక 40, 50, 60, 70, 80 కేజీలు ఉంటావేమో, ఆయన కూడా అదే ఏదో ఒక బరువును కలిగి ఉన్నాడు. ఆయన ఆ బరువుతోనే ఆ నీళ్ల మీద ఆయన నడుస్తున్నారు. అది సర్వశక్తిమంతునిగా ఆయన చేసినటువంటి అద్భుతం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడ్డారు, భయపడ్డారు. భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారితో చాలా సంవత్సరాలు వారు ప్రయాణం చేసినప్పటికీ 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయన బోధలు ఆలకించారు. కానీ వారి యొక్క ఆలోచనలు మాత్రం ఇంకా పాత ఆలోచనలే చాలా మట్టుకు కలిగి ఉన్నారు. భూతమేమో యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో బహుశా ఆ కంగారు, ఆ హడావుడి, ఆ భయము, చాలామంది ఆ యొక్క గలిలయ సముద్రంలో తుఫానుల్లో చిక్కుకొని చచ్చిపోయిన వారు కూడా ఉంటారు. కాబట్టి ఈ సముద్రం మీద ఆ చనిపోయిన వాళ్ళు పిశాచాలుగా వచ్చారు అనుకున్నారో ఏమో. వాస్తవానికి మనకు కూడా అలాంటి నమ్మకాలు ఉంటాయి. కానీ బైబిల్ ప్రకారం అయితే చనిపోయిన వాళ్ళు పిశాచాలుగా, లేకపోతే భూతాలుగా, ప్రేతాత్మలుగా వారు ఉండరు. లేఖనానుసారంగా రక్షణ పొందిన వాళ్ళైతే వారికి సంబంధించినటువంటి బహుమానము కొరకు, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు, రక్షణ పొందని వారైతే నిత్య నరకము కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ రోడ్ల మీద, ఇళ్లల్లో తిరగడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. చనిపోయిన వారందరూ కూడా బంధింపబడిన వారుగానే ఉంటారు. వారు పిశాచులుగా మారుతారు, లేకపోతే భూతాలుగా మారుతారు అనేది అబద్ధము లేఖనానుసారంగా. అయితే ఈ భూతం అని చెప్పుకొని వీళ్ళు భయపడుతూ కేకలు వేస్తూ ఉన్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడొద్దు, భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు ఈ మాట అంటాడు. వెంటనే ప్రతిదానికి కూడా ముందుగా మాట్లాడేది పేతురే ఉంటాడు కాబట్టి, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వు, నీవైతే నాకు సెలవివ్వు, నీళ్ళ మీద నడిచేటువంటి అవకాశం నాకు ఇవ్వు. యేసుక్రీస్తు వారు సరే రా పేతురు అని యేసుక్రీస్తు వారు పేతురుకు చెప్పినప్పుడు పేతురు దోణె దిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను అన్నమాట మనం చూస్తాం. నీళ్ల మీద నడిచాడు. గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఆయనను పరీక్షించటం మాత్రమే కాదు, ఈ యొక్క ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి, నీళ్ల మీద కాళ్ళు పెట్టడం అంటే
ఎందుకు వచ్చిన గొడవ? మిగతా శిష్యులందరూ కూడా అనుకొని ఉంటారు, మాకెందుకురా బాబు, ఆయన నేనే అన్నాడు కదా, ఆయన అయితే అయింది, సరే తర్వాత సంగతే, బతుకుంటే బలుసాకు దీన్ని బతకొచ్చు అని చెప్పేసి ఆ పడవలో కూర్చున్నారు. కానీ పేతురు మాత్రం నీళ్ల మీద అడుగు పెట్టే ధైర్యాన్ని చేశాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం మనకు అక్కడ కనబడతా ఉంది. నీళ్ల మీద ఎప్పుడైతే అడుగు పెట్టాడో, తన యొక్క సుఖవంతమైన క్షేమకరమైనటువంటి పరిస్థితిలో నుంచి అడుగు బయటకు వేశాడో, నీళ్లు సహజంగా వాటికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే అవి ద్రవ పదార్థం కాబట్టి నీళ్ళల్లో కాలు పెడితే ఏమవ్వాలి? కాలు లోపలికి వెళ్ళిపోవాలి, మనిషి మునిగిపోవాలి. కానీ ఆ నీళ్లు అతన్ని ఎత్తి పట్టుకున్నాయి. యేసు ప్రభు వారు చేసినటువంటి మరొక గొప్ప అద్భుతం. యేసుక్రీస్తు వారి పాదాలను ఆ నీళ్ళు ఎలాగ ఎత్తి పట్టుకున్నాయో, పేతురు పాదాలను కూడా ఆ నీళ్లు ఎత్తి పట్టుకున్నాయి. అయితే పేతురు నడుస్తూ ఉన్నాడు, కానీ సడన్గా యేసుక్రీస్తు వారి మీద తన యొక్క ఫోకస్ తప్పిపోయి అలలు కొడతా ఉన్నాయి, గాలి వేస్తూ ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే అటువైపుగా తన యొక్క దృష్టి మరలిందో, వెంటనే ఆయన భయపడి మునిగిపోసాగి, విశ్వాసము నడిపిస్తుంది, భయము ముంచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, విశ్వాసము నడిపిస్తుంది, భయము ముంచేస్తుంది. వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి చేరకుండా నీవు వెళ్ళగలిగిన వ్యక్తి అయినప్పటికీ, నీ విశ్వాసము వలన నువ్వు వెళ్ళగలిగిన పరిస్థితి నీకు ఉన్నప్పటికీ, నీలో ఉన్న భయము నిన్ను ముంచేస్తుంది. ఈయన భయపడగానే మునిగిపోసాగాడు. విశ్వాసంతో నడుస్తున్నాడు, భయపడినప్పుడు మునిగిపోతున్నాడు. ఎందుకు ఆ భయం కలిగిందంటే, ప్రభువు మీద దృష్టి ఎప్పుడైతే తప్పిందో అప్పుడు మునిగిపోవటం మొదలుపెట్టాడు. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మన దృష్టి మన ప్రభువు మీద ఉండాలి, కానీ మన సమస్యల మీద కాదు. మన దృష్టి మన ప్రభువు మీద, మన విశ్వాసం మన ప్రభువు మీద ఉండాలి, కానీ మన జీవితాల్లో అలుముకున్నటువంటి పరిస్థితుల మీద కాదు. ఎప్పుడైతే వాటి వైపు చూడటం మొదలు పెడతామో భయపడటం మొదలు పెడతాం. ఎప్పుడైతే భయపడటం మొదలు పెడతామో విశ్వాసాన్ని కోల్పోతాం. విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతామో మునిగిపోవటం మొదలు పెడతాం. మునిగిపోతా ఉన్నాడు. మునిగిపోతూ కూడా పేతురు చేసిన పని ఏమిటంటే, ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. మంచిదే ప్రార్థన. మనం మునిగిపోతూ కూడా, విశ్వాసాన్ని కోల్పోయిన వారమై మునిగిపోతూ కూడా ప్రభు కేకలు వేసినప్పుడు, ప్రభు వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా కేకలు వేసినప్పుడు పేతురును ఆయన చెయ్యి చాపి ఆయన పట్టుకొని ఆయన పైకి లేవనెత్తి ఆయన అంటా ఉన్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అతనితో చెప్పాను. విశ్వాసంతో ప్రారంభించావు కదా, మళ్ళీ మధ్యలో సందేహం ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు సందేహపడుతున్నావు? విశ్వాసం ఉంది కానీ నీది అల్ప విశ్వాసముగా ఉంది. ఎందుకు ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? నీవు ఎందుకు సందేహపడుతున్నావు అని ప్రభువు గద్దించి విశ్వాస పాఠమును పేతురుకు నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగింది. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి అన్నమాట మనం చూస్తాం. ఆయన ముందు ప్రాస్ట్రేట్ అయ్యారు. ఇక్కడ గ్రీకులో వాడబడిన పదము అది అందరికీ వాడరు. ఆయనకు సాష్టాంగపడి మొక్కటం అనేది అది దేవుని దగ్గర చేసేదాన్ని శిష్యులు చేసినప్పుడు యేసుక్రీస్తు వారు, అయ్యో నేను దేవుడిని కాదు, నన్ను ఆరాధించొద్దు, నన్ను మొక్కొద్దు అని యేసుక్రీస్తు వారు చెప్పలేదు. అపోస్తుల ముందు అలా చేసినప్పుడు, అయ్యయ్యో మేము దేవుళ్ళం కాదయ్యా, మమ్మల్ని మొక్కొద్దు అని వారు బట్టలు చింపుకొని మరీ చెప్పారు. యేసు ప్రభు వారు అలా చెప్పలేదు. కొంతమంది అంటారు కదా, యేసు ప్రభు వారు నేను దేవుడిని అని ఎక్కడ చెప్పుకున్నాడు అని. నేను చాలాసార్లు సువార్తలో నుంచి ధ్యానం చేసేటప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఆయన చూపిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇది చేసినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. పేతురు నడవగలగడం, నీళ్ల మీద మునిగిపోతున్న వాడిని మళ్ళీ ప్రభు లేపడం, ఆయన నీళ్ల మీద నడిచి రావడం, సముద్రపు గాలులను అణిచివేయటం, అలలను అణిచివేయటం, తుఫాను అణిచివేయటం, మరలా వారు దోణిలోనికి ఎక్కటం, ఇవన్నీ చూసినప్పుడు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని వారు చెప్పి ఆయనకు మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అలాంటి గొప్ప కార్యాన్ని జరిగించటం మనం చూస్తాం. పేతురు విశ్వాసం ఉంచినప్పుడు నడిచాడు, పేతురు భయపడినప్పుడు మునిగిపోసాగాడు అన్న విషయాన్ని మనం చూస్తాం.
34వ వచనంలో వారందరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కలనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి అని యేసుక్రీస్తు వారి యొక్క స్వస్థపరిచే శక్తి గురించి మత్తయి భక్తుడు రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు కనబడేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకటి యేసుక్రీస్తు వారు, రెండవది పేతురు ఈ యొక్క ఇన్సిడెంట్లో మనకు కనబడతా ఉన్నారు. యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆ పని మీద ఆయన దృష్టిని కలిగి ఉన్నారు. ఆయన దృష్టి ఏకాగ్రత చెదిరిపోకుండా ఆయన కాపాడుకున్నారు. అది మనం మొట్టమొదటి పాఠం మనం నేర్చుకుంటాం. ఆయనను రాజుగా చేయాలనుకున్నప్పుడు ఇదేదో బాగుంది అని యేసుక్రీస్తు వారు వారి యొక్క పన్నాగములో పడిపోకుండా తప్పించుకొని ఆయన సిలువ ఎక్కడానికి వచ్చారు, సిలువ మరణం పొందటానికి వచ్చారని ఆయన గుర్తుంచుకొని దాని ప్రకారం ఆయన అడుగులు ముందుకు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవ మాత్రము మనలాంటి వారు సహజంగా మంచి అవకాశం ఏదన్నా వస్తే ఇది మంచి అవకాశం కదా అని అందులో దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని చిత్తం ఏంటో, ఏం చేయాలో మనము ఆలోచించకుండా అడుగులు వేసేస్తూ ఉంటాం. ప్రభువు వారు మాత్రం తన ఏకాగ్రతను, తన దృష్టిని ఏదైతే గురి కలిగి ఉన్నారో, ఏ పని మీద అయితే ఈ లోకానికి వచ్చారో ఆ పనిని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. అలాగే ఆయన వి సీ హిస్ కన్సర్న్ ఫర్ హిస్ పీపుల్. ఆయన తన ప్రజల పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నారో మనం చూస్తాం. ఈ ప్యాసేజ్లో ఎప్పుడైతే తుఫాన్ వస్తూ ఉందో సముద్రం మీద, దానిని అణిచివేయడానికి, వారికి తోడుగా ఉండడానికి, పేతురు మునిగిపోతున్నప్పుడు లేపడానికి ఆయన వెంటనే అనే మాట మత్తయి భక్తుడు వాడుతున్నాడు. వెంటనే ఆయన చేయి చాపి ఆయన లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు తన ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా ఆయన అష్యూరెన్స్, ఆయన నిశ్చయత తన ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే, యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు శిష్యులందరూ భయపడినప్పుడు ఆయన ధైర్యాన్ని చెప్పారు. పేతురయ్యా, నువ్వే అయితే నేను కూడా నడవటానికి అవకాశం ఇవ్వన్నప్పుడు ఆయన ఎందుకు నడవనిచ్చారు యేసుక్రీస్తు వారు అంటే, నేను మీ ప్రభువును అని గుర్తు చేయడానికి ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పేతురయ్య నన్ను నడవనివ్వు అని అడిగినప్పుడు ఆయన విల్లింగ్నెస్ మనం చూస్తాం. పేతురు విశ్వాసం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాస ప్రదర్శన చేయడానికి, విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి యేసుక్రీస్తు వారు పేతురుకు అవకాశం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, పేతురు తప్పు చేసి మునిగిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు రెబ్యూక్ చేసినట్లుగా కూడా, గద్దించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని మనం ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో చూస్తున్నాం. వారు ఆయన ఆరాధన చేసినప్పుడు, ఆయనకు మొక్కినప్పుడు ఆ ఆరాధన స్వీకరించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. రెండవ వ్యక్తి పేతురు గురించి మనం ఆలోచించినప్పుడు, మొట్టమొదటిగా పేతురు విశ్వాసం మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు అయ్యా నువ్వు నడువు అన్నప్పుడు విశ్వాసముతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ద ఫెయిత్ ఆఫ్ పీటర్, పేతురు యొక్క విశ్వాసము. ఆ తర్వాత పేతురు భయం మనకు కనిపిస్తుంది, ద ఫియర్ ఆఫ్ పీటర్. పేతురు ఈ యొక్క పరిస్థితులన్నిటిని చూసి భయపడినట్లుగా మనం చూస్తాము. తద్వారా ద ఫెయిల్యూర్ ఆఫ్ పీటర్, పేతురు తను ఓడిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే భయం వస్తుందో అప్పుడు ఓటమి వస్తుంది. సాతాను యొక్క కుతంత్రాల్లో కొన్ని కుతంత్రాలు మనం చూసినట్లయితే, వాడు మనల్ని భయపెట్టడం ద్వారా ఓటమిని మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఆ ఓటమిని అంగీకరించేస్తూ ఉంటాం చాలాసార్లు. ప్రియులారా, విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మనకు నేర్పించేటువంటి మాట ఏమిటంటే, మనము అల్ప విశ్వాసులముగా ఉండకుండా విశ్వాసముతో యేసుక్రీస్తు వైపు చూచుచు మన పరుగు పందెములు అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఓపికతో పరిగెత్తే వారంగా మనం ఉండాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మనుషులు మనకు వ్యతిరేకంగా వస్తూ ఉంటారు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా తయారవుతూ ఉంటాయి, అసాధ్యమైనటువంటి కార్యాలుగా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రియులారా, మనము క్రీస్తు వైపు చూస్తూ ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఏమాత్రం మనం పరిస్థితులను చూడటం మొదలుపెట్టామా, ఏమాత్రం మనం భయపడటం ప్రారంభించామా, ఏమాత్రం మనం విశ్వాసాన్ని కోల్పోవడం ప్రారంభించామా, సందేహించడం ప్రారంభించామా, మునిగిపోవటమే మన యొక్క వంతు
అవుతుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభు వైపు చూసి, ప్రభువా నువ్వు నన్ను రక్షించవా అని ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడటానికి, నిన్ను నన్ను మరలా నిలబెట్టడానికి ఏ క్షణమైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. అడిగిన తోడనే వెంటనే అనే మాట చాలా ఆసక్తికరమైన మాట అండి. వెంటనే ప్రభు చేయి చాపి పేతురును పట్టుకొని పేతుర్ని లేవనెత్తాడు అని లేఖనంలో మనం చూస్తాం. నువ్వే స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆధ్యాత్మికంగా అయి ఉండొచ్చు, లేకపోతే కుటుంబ పరంగా అయి ఉండొచ్చు, నీ పరిస్థితుల పరంగా అయి ఉండొచ్చు. నువ్వే స్థితిలో ఉన్నా సరే, ప్రభువా నన్ను కాపాడవా, ప్రభువా నన్ను రక్షించవా అని కేక వేసినప్పుడు వెంటనే ఆయన చేయి చాచి మునిగిపోకుండా నిన్ను పట్టుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డ, ఈ యొక్క సమయమందు ప్రభు అని పిలవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ విశ్వాసంతో నువ్వు అడుగులు వేయటం మొదలు పెట్టావేమో, కానీ సమస్యలను చూసి భయపడి సందేహపడి మునిగిపోవటం ప్రారంభిస్తున్నావేమో. మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షింపవా అని ఒక్క మాట ప్రభువుని ఈ సమయమందు పిలిస్తే నీ పిలుపును విని వెంటనే ఆయన చేయి చాచి నిన్ను పట్టుకోవడానికి, మునిగిపోకుండా నిన్ను కాపాడటానికి ప్రభువారు ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రియులారి సమయమందు ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను సమస్యలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నాకు సహాయం చేయవా అని ప్రభువుని వేడుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ప్రియ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవు. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారిని ఆదరించండి, బలపరచండి. ఒకవేళ విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ మరలా అపనమ్మికతో వారు మునిగిపోతూ ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను పిలిచిన వెంటనే మీరు కార్యము జరిగించేవాడు. వారి ప్రభునతని మీరు వారు పిలుస్తూ ఉండగా వారి స్వరమును విని మీ చేయి చాచి వారిని లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. రోగులైన వారిని స్వస్థపరచండి. ప్రభువా తండ్రి, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. ప్రభువా తండ్రి, ఆధ్యాత్మికంగా నీకు దూరమైపోయిన వారికి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. రక్షణ లేని వారు ఈరోజు ఆరాధనలో పాల్గొని ఉంటే వారికి రక్షణ అనుగ్రహించండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలం మనందరికి తోడై కాపాడునుగాక. ఆమేన్.